WPL మెగా వేలానికి వేలైంది. ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు మహిళల ప్రీమియర్ లీగ్ వేలం ప్రారంభం కాబోతోంది. విమెన్ క్రికెట్ లో అత్యంత ప్రెస్టీజియస్ టోర్నీల్లో ఒకటైన WPL 2026 సీజన్ కు సంబంధించిన సన్నాహాలు ముమ్మరమయ్యాయి. ఇవాళ వేలంలో మొత్తం 5 జట్లు పాల్గొనున్నాయి. మొత్తం 277 మంది ప్లేయర్స్ కోసం ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొనున్నారు. ఇందులో 194 మంది దేశీయ, 66 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పటికే 5 జట్లు 16 మంది ప్లేయర్స్ ను రిటైన్ చేసుకున్నాయి. 2025 జట్టు నుంచి ఆటగాళ్లను తిరిగి కొనుగోలు చేయడానికి గరిష్టంగా 5 రైట్ టు మ్యాచ్ కార్డులను ఉపయోగించుకోవచ్చు. ప్రతి ఫ్రాంచైజ్ గరిష్టంగా 18 మంది ఆటగాళ్లను వేలంలో పొందొచ్చు. ప్రతి జట్టుకు కనీసం 15 మంది ఆటగాళ్లు ఉండవచ్చు. 5 జట్లలో మొత్తం 73 ఖాళీలు ఉన్నాయి. వాటిలో 23 విదేశీ ఆటగాళ్లకు కేటాయించారు. తక్కువ మంది ఆటగాళ్లను నిలుపుకున్న ఫ్రాంచైజీలకు వేలంలో ఎక్కువ ఆర్టీఎం పర్స్ వాల్యూ ఉంటుంది. ప్రస్తుతం యూపీ వారియర్స్ దగ్గర అత్యధికంగా 14.5 కోట్ల ఫండ్ అందుబాటులో ఉంది. గుజరాత్ జైంట్స్ దగ్గర 9 కోట్లు, ఆర్సీబీ 6 కోట్ల 15 లక్షలు, ముంబై ఇండియన్స్ 5 కోట్ల 75 లక్షలు, ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర 5 కోట్ల 70 లక్షల ఫండ్స్ ఉన్నాయి. ముంబై ఇండియన్స్ హర్మన్ ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్, నార్త్ స్కైబర్, అమన్జోత్ కౌర్, జీ కమిలిని అట్టుపెట్టుకుంది. ఆర్సీబీ జట్టు స్మృతి మంథానా, రిచా ఘోష్, ఎల్లీస్ పెర్రీ, శ్రేయాంక పాటిల్ ను రిటైన్ చేసుకుంది. గుజరాత్ జైంట్స్ జట్టు ఆష్లీ గార్డనర్, బెత్ మునీని వేలానికి ముందుకు నిలుపుకుంది. యూపీ వారియర్స్ మాత్రం శ్వేతా సెహ్రావత్ మాత్రమే అట్టిపెట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు జెమీమా రోడ్రిగ్స్, షఫాలి వర్మ, అన్నాబెల్ సదర్లాండ్, మారిజాన్ కప్ ను రిటైన్ చేసుకుంది. ఇక WPL లో అత్యంత సక్సెస్ టీమ్ గా పేరున్న ముంబై ఇండియన్స్ ఈసారి వేలంలో ఆల్ రౌండర్లపై కన్నేసింది.